సిద్దిపేట జిల్లా తోగుట మండలం గుడికందుల గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు మరికంటి భవానీ రెడ్డి, పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ శ్రీదేవి, ఏఓ మోహన్, ఏఈఓ దేవేందర్ పాల్గొన్నారు. రైతులు ఎరువులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. భవానీ రెడ్డి కల్తీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏటా భూసార పరీక్షలు నిర్వహించి దానికి అనుగుణంగా పంటలు వేయాలన్నారు. మా దగ్గర సీడ్ తీసుకోవచ్చు. దొడ్డు రకాలు అయితే 25 కిలోల ప్యాకింగ్ అది 1100 రూపాయలు ఉంటుంది ఒక బ్యాగ్ ఖరీదు. దాంతోపాటు మేము కంపల్సరీ రసీదు ఇస్తాము. మేము ఏదైతే ఇప్పుడు చెప్తున్నామో రసీదు తీసుకోవాలి అని, దాంతోపాటు ట్యాగ్ ఇవ్వడము ఇవన్నీ జరుగుతాయి. అట్లానే సన్న రకానికి వచ్చేటప్పుడు 1638 కేనం 1638 మీకు బోనస్ వచ్చే రకం ఇది. దీన్ని 1060 రూపాయలకి సేల్ చేస్తున్నాము. ఇది 20 kg ప్యాకింగ్ ఇది. సో గుడికందుల అనేది మాకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఏ రోజైనా ఏ టైంలో అయినా, ఆదివారం తప్ప ఏ రోజైనా మీరు సీడ్ తీసుకోవచ్చు. సీడ్ అనేది మన దగ్గర లిమిటెడ్ ఉంటుంది. మన దగ్గర 1000 క్వింటాల సీడ్ ప్రొడక్షన్ ఉంటుంది. సో 1000 క్వింటాల్ అంటే మనకి రాష్ట్రం మొత్తం నుంచి రైతులు వస్తారు. సో ముందు వచ్చిన వాళ్ళకి ముందు దొరుకుతుంది. సో మన ప్రాంతం వాళ్ళు ముందు పోండి, తొందరగా 4 కిలోమీటర్లు కాబట్టి బండి మీద తెచ్చుకుంటారు. మీరు బండ్ల మీద ఇట్లా పోయి మోటార్ బైక్ మీద 1638 దొడ్డు రకాలైతే 2 రకాలట 11 JGL 24423 KNM 118 సో ఈ 3 రకాలు దొరుకుతున్నాయి. దొడ్ల వేసేటోళ్ళు అవి తీసుకోండి, సన్నాలు వేసేటోళ్ళు 138. మా దగ్గర సీడ్ తీసుకోవచ్చు. దొడ్డు రకాలు అయితే 25 కిలోల ప్యాకింగ్